హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే కదా, వసంత పంచమి ఉంది. ఈరోజు రేపు 2 రోజులు ఉందని చెప్తున్నారు కదా. మేమైతే ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నాం. పొద్దున్నే పిల్లలకి తల స్నానం అయితే చేపించాను, వాళ్ళను పూజ చేయమని చెప్పాను. పూజ అయితే చేశారు, సరస్వతి స్తోత్రం అయితే చెప్పారనమాట. ఇంకా పిల్లలు మంచి చదువుకోవాలని నేను కూడా దేవుడికైతే దండం పెట్టేసుకున్నాను. పూజ పూర్తయిపోయిన తర్వాత పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఈ వీడియో అయితే తీయలేదు. బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత లంచ్లోకి పిల్లలు టమాటా పచ్చడి చేయమని చెప్పారు. టమాటా పచ్చడి నాకు, మా పెద్ద పాపకైతే చాలా ఇష్టము. ఇంకా మా హస్బెండ్, మా చిన్న పాపకేమో అంత ఇష్టం ఉండదన్నమాట. సర్లే అని ఎలాగో అలాగా తినేస్తారు వాళ్ళు. టమాటా పచ్చడిలోకి నంచుకోవడానికి పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చి అయితే లోపల గింజలన్నీ తీసేసి ఉప్పు కొంచెం ఇలా రుద్దేసుకోవాలి. తర్వాత ప్యాన్లో వేయించుకోవాలి. అది చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడిలోకి అయితే. గింజలు ఉంటే చాలా కారం ఉంటుందన్నమాట, అందుకే గింజలు తీసేయాలి. ఏ పచ్చడికైనా ఇలా మిర్చి చేసుకొని నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా కొంచెం వేగాలి, కానీ నేను తీసేశాను. పిల్లలు అప్పటికే దగ్గుతున్నారు. మొత్తం చాలా ఘాట్ అయిపోయింది. మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. మేమైతే లంచ్ చేసాము. ఇంకా ఎస్టర్డేస్ కర్రీస్ ఉంటాయి కదా, అవి మమ్మీ వాళ్ళకే కదా, అదైతే టేస్ట్ బాగుందని చెప్తున్నాను. నేను, పిల్లలు, మా హస్బెండ్ అయితే లంచ్ అయితే చేసుకున్నాము. తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అయితే ఈవినింగ్ టైంలో కొంచెం వాటర్ మెలోన్ ఉంటే కట్ చేసి పెట్టాను. పిల్లలు వాటర్ మెలోన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. పెద్ద ముక్కలుగా కట్ చేస్తే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. మా చిన్న పాప అయితే పడుకుంది, ఇంకా ఆమెకి వేరే తీసి పెట్టాము. మేమిద్దరం అయితే తినేసాము. ఇంకా ఈవినింగ్ టైంలో నేనైతే టీ తాగేశాను. తర్వాత డిన్నర్కి చపాతీ అండ్ చికెన్ అయితే తయారు చేశాను. చికెన్ అయితే కుక్ అయిపోయింది, చపాతీ కూడా అయిపోయిందనమాట. ఆ డిన్నర్ అయితే ఇలా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ.